అంటే ఈ సినిమాని ఒక రేంజ్లో అయితే తీసుకుపోయారు. హీరోయిన్ గారు మీరు అన్యాయం చేస్తారు ఈ సినిమాని, ఎందుకంటే మీకు చేసే మూడు ఉత్సాహం అయితే ఏం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ సినిమాని మీరు మొత్తము నాశనం చేసేసారు. హీరోయిన్ గారు ఏం అన్యాయం చేశారు, మీరు న్యాయం అయితే అసలు చేయలేదు. నాగార్జున గారు అయితే మీరైతే బాగా చేశారండి సినిమా. కానీ హీరోయిన్ గారు, ప్రొడ్యూసర్ గారు మీరు ఒక్కసారి గమనించినట్టయితే సినిమాలో హీరోయిన్ గారు అయితే అన్యాయం చేశారు. అసలు చేసే ఆవిడకి మూడే లేదు. బట్ మీరు ఎందుకు తీసుకున్నారో ఏమో అర్థం కావట్లేదు నాకు. పుష్ప3 అట్లాంటి దానికి అయితే వెళ్ళుంటే అయిపోతుండేమో, కానీ ఇట్లాంటి వారికి అయితే మీరు ప్రొడ్యూసర్లు మీరు అయితే తీసుకోకండి. ఎందుకంటే ఈ సినిమాని ఒక ఎమోషన్లో అంటే కొత్త హీరోయిన్స్ వస్తున్నారు, వాళ్ళని తీసుకోండి, వాళ్ళని తీసుకురండి తప్ప ఈ హీరోయిన్ తీసుకుని వేస్ట్ అండి. ప్రొడ్యూసర్ గారు సినిమా అయితే ఒక ఎమోషన్ ప్రకారంగా అయిపోయింది. ఒక అడుక్కునే వాళ్ళకే కానీ, ఒక ముష్టి వాళ్ళకే కానీ వాళ్ళకి ఏ విధంగా డబ్బులు తీసుకురావాలనేసి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి అనేసి ఈ సినిమా ప్రకారంగా అయితే చెప్పారు. కానీ ప్రతి ఒక్కరికి ఇది ఎమోషనే కాకుండా వాళ్ళకి ఏందనేది చెయ్యాలనేసి ప్రతి ఒక్కరు నాలంటోడు కూడా ఈ చాలామంది గుళ్ళ కాడ కానీ రైల్వే స్టేషన్లో కానీ చాలామంది అడుక్కున్నట్టు ఉంటారు. వాళ్ళకి రాత్రి పొద్దున పూట వాళ్ళకి నిద్ర ఎక్కడ పడుకోవాలో తెలియదు, పోలీసు వాళ్ళు కొడతారు, ఏం తినాలో కూడా తెలియదు. కానీ ఏం చేయాలి, ఇట్లా డబ్బులు ఇవ్వాలి అనేసి ఈ సినిమా తీసుకొచ్చారు. ఎవరు అనే సినిమా అయితే సూపర్ హిట్ అయిపోతుంది. రేటింగ్ 9.8 అయితే ఇస్తాను. సినిమా అయితే ఆల్మోస్ట్ బాగుంది. నాగార్జున గారు మీరైతే న్యాయం చేశారు, అన్యాయం అయితే చేయలేదు. ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీకి మీరు న్యాయం చేస్తున్నారు, న్యాయం చేస్తూనే ఉండండి.